10వ వచనములో ఇలా రాయబడి ఉందండి. ఎవరైనా కొంచెం బిగ్గరగా చదివి సహాయం చేస్తే మంచిది. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఈ శుభవర్తమానము ఒక ఎటపాక కాదండి, భద్రాచలం కూడా కాదు, ఖమ్మం డివిజన్, జిల్లా, రాష్ట్రము, ప్రపంచవ్యాప్తముగా ప్రజలందరికీ కూడా ఏంటంటే సంతోషకరమైనటువంటి వార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దూత ఏం చెప్తుందంటే భయపడకుడి. చాలాసార్లు మనం భయపడుతూ ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం, చింతపడుతూ ఉంటాం, ఏదో కృంగిపోతూ ఉంటాం. సరైనటువంటి ఆలోచనలు మనకు ఉన్న, ధైర్యం ఉన్న, మన వెనకాల ఎవరో పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ మన దగ్గర ఏమీ లేదన్నట్టుగానే కృంగిపోతుంటాం. ఏదైనా చేయాలన్నా, ఏదైనా చూడాలన్నా, ఏదైనా రావాలన్నా ప్రతి చిన్నది బలహీనత ఏంటంటే భయము మనిషిని ఎదగకుండా చేస్తూ ఉంది. అక్కడ సందర్భము దూత ఎందుకు వాడిందంటే వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నదండి 9వ వచనంలో చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు మందని కాచుకొని ఉండగా, చదవండి. వారి వద్దకు వచ్చి నిలిచెను. 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేమునకు ఇంచుమించు 8 మైళ్ళు లేక కిలోమీటర్ల దూరము బెత్లెహేము అండి. ఎక్కడో బెత్లెహేములో ప్రభు పుట్టాడు. దూత వెతుక్కుంటూ వచ్చినది బెత్లెహేము, యెరూషలేము వెనక భాగములో గొర్రెలు కాసుకుంటున్న వారి వద్దకు వచ్చింది. దేవునికి స్తోత్రం. 8 కిలోమీటర్లు దేవుని దూత గొర్రెల కాపరుల వద్దకు వచ్చిందండి. ఈ 8 కిలోమీటర్లు ఏ ప్రజలు లేరా, గ్రామం కాదా, పల్లె కాదా, పట్టణం కాదా అంటే ఆయన జన్మించిన సమయంలో ఎవరు కూడా మెలకు లేరు. అందరు మత్తులో ఉన్నారండి. రకరకాల మత్తులు. మత్తు అంటే కల్లా చాలా ఆప్షన్ తీసుకోవచ్చు. తాగుడనే మత్తు, తిననే మత్తు, వ్యభిచారం అనే మత్తు, తిరుగుడనే మత్తు, రకరకాల మత్తులో ప్రజలు కూరికిపోయి ఉన్నారు. ఎవరు కూడా మెలకు లేకపోవడం వల్ల దూత ప్రతి తలుపు తట్టుకుంటూ చూసుకుంటూ వెళ్ళింది. ఎక్కడో మెలకులో ఉన్నటువంటి గొర్రెల కాపరిల వద్దకు వెళ్ళింది. దేవునికి స్తోత్రం. గొల్లలారా, భయపడకండి, మీ కొరకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో గొర్రెల కొరకు రాస్తాడు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళటండి. గొర్రెలను కాసే దాంట్లో నైపుణ్యత కలిగిన వారంట. టీముల ప్రకారంగా గొర్రెల్ని కాస్తూ ఒక టీం పడుకొని ఒక టీం వెలుకు ఉండి, ఆ టీం మళ్ళీ పడుకుంటే మరొక టీం వెలుకు ఉండి వారు గొర్రెల్ని కాస్తున్నారు. ఎప్పుడు కాస్తున్నారు? పగులు కాస్తున్నారా, నైట్ కాస్తున్నారా అంటే పగలు నైట్ కూడా కాస్తున్నారండి. ఎందుకంటే ఆ ప్రాంతంలో తోడేళ్ళ భయం ఉందండి. గొర్రెలను లాక్కెళ్ళిపోతుంది. ఒకవేళ అసమర్థతగా ఉంటే ఆ తోడేళ్ళని వచ్చి గొర్రెలు లాక్కెళ్ళిపోతుంది. అందుకే చాలా మెలకుతో వాళ్ళు ఎదురు చూస్తూ కాపలి కాస్తున్నటువంటి ప్రజల యొద్దకు వచ్చి, ఇంకొక మాట చెప్పాలి, వాళ్ళు చాలా ఆందోళన కూడా ఉన్నారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆందోళనతో ఉంటే
చింతతో ఉంటే, గొర్రెలు ఏమైపోతాయో భయపడుతూ ఉంటే, మీరు గొర్రెల కోసం చింతపడుతున్నారు, కానీ మీ కొరకు ఒక ఆయన జన్మించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రాంగణం ఏ ప్రాంగణం అండి? ఈ ప్రాంగణం ఏ ప్రాంగణం ఇది? రక్షక భటులు. దేవునికి స్తోత్రం. మామూలు కాదు, రాత్రి పగలు ఎప్పుడంటే అప్పుడు ఆన్ డ్యూటీ అనమాట, డే అండ్ నైట్. ఎప్పుడప్పుడు వెళ్ళిపోవాలి, ప్రజల్ని కాపాడాలి, ప్రజలకి కావాల్సిన క్రమశిక్షణ నేర్పించాలి. అటువంటి ఈ యొక్క స్థలములో ప్రభు అంటున్నాడు, మీ కొరకు ఒక శిష్యు పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొర్రెలు కాస్తున్న ఓ రక్షక భటులారా, మీరు గొర్రెలకు సేఫ్టీ ఇవ్వగలుగుతారు, కానీ మీకెవరిస్తారు సేఫ్టీ? మిమ్మల్ని రక్షించేదెవరు? మీరు గొర్రెలు రక్షిస్తారు, కానీ మిమ్మల్ని రక్షించేవాడు ఒక ఆయన అక్కడ ఉన్నాడు, బెత్లెహేములో. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను, ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకి వీరు కాపలా కాస్తున్నారు, వీరికి డ్యూటీ చేస్తున్నారు, వీరికి చేసే డ్యూటీ ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. తప్పలు కొట్టున్నారు. అలా చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకములో రక్షకుడుగా పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పుట్టాడండి? లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత చక్కటి స్టేట్మెంట్! పలానా ఏరియాలో ప్రభు పుట్టాడు. ప్రభు అనే మాట అది గ్రీక్ పదం అండి. ప్రభు అనగా యెహోవా. దేవునికి స్తోత్రం. యెహోవా దూత రక్షకుడుగా దావీదు పట్టణంలో పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో కూడా చూస్తే అక్కడ ఒక మాట చెప్తాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము బిగ్గరగా చదువుదాం. సంఘము కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతని పంపి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి తప్పట్లు కొట్టి ప్రభుని మహింపరుచుదామండి కొంచెం గట్టిగా. యేసు ప్రభు వారు తన దూతని బెత్లెహేములోకి పంపించారు. ఎందుకంటే అది అందరిని రక్షించడానికి. రక్షకుడు, రక్షకుడు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ కొరకు గొల్లలారా, మీ కొరకు. ఎప్పుడైతే యేసు ప్రభు వారిని కన్య మరియ గర్భములో నుంచి భూమికి పరిచయం చేసిందో, ఆకాశము భూమి ఒక్కసారిగా ఏకమైపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ఏకమై భూమి నుంచి ఆకాశంలోకి నిచ్చి నుండి దేవుని దూతలు ఎక్కుచూ దిగుచు, ఎక్కుచూ దిగుచు, ఎక్కుచూ దిగుచు ప్రతి గానములు చేస్తున్నారు. మనం కూర్చుంటే ఒక పళ్ళు పడితే రెండో పళ్ళు పాడమండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకు ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము. దేవుని బిడ్డలారా, పనులు ముగించుకొని ఆశతో ఈ సల్లు కూర్చున్న మనమందరము ప్రభువుకి ఇష్టమైన వారుగా ఉన్నామా? మన హృదయం అలా ఉందా? ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నామా అనే ఆలోచన మనము గమనించాల్సిన అవసరం ఉంది. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, ఆయన అంటాడు, మీ కొరకు రక్షకుడు ఉదయించాడు. చూడండి ఎంత వేగముగా పనులు. ఎప్పుడైతే పశువుల సాధలు ప్రభువారు పవలించారో ఆకాశములో నుంచి తార జ్ఞానుల యొద్దకు వెళ్ళిందండి. ఆ దూత గాబ్రియేలు దూత ఎక్కడికి వెళ్తుందట? సువార్త చెప్పడానికి, సువార్త వ్యాపించడానికి. అక్కడ చెప్తాడు. ఒక మాట చదువుదామండి. లూకా సువార్త 1వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి.
నేను దేవుని సముఖమున నిలచు గాబ్రియేలును నీతో మాట్లాడడానికి, ఈ శుభవర్తమానము మీకు తెలియజేయడానికి పంపబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడి నుంచో పరలోకములో నుంచి దేవుడు తన మానవుల కొరకు దూతను పంపించి శుభవార్తను తెలియజేస్తున్నాడు, మంచి వార్తను తెలియజేస్తున్నాడు. మనమైతే మన ఇంట్లో నుంచి బయటకు కూడా పోవండి. ఒక విషయం ఏంటంటే, ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టినా దేవుడు మాత్రం ప్రజల్ని విడిచిపెట్టడండి. ఎప్పుడు కూడా చేతులు చాచుకునే ఉంటాడు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే పశుల పాకలో ఉన్నటువంటి ఆ యేసుని చూసి పూజించ వస్తారు. నేను షార్ట్కట్లో 2 మాటలు చెప్తాను. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. హల్లెలూయా. వచ్చి ఏం చేయడానికి వచ్చారండి వాళ్ళు? అసలు జ్ఞానులు అంటే ఎవరు? తిథులు, నక్షత్రాలు, క్యాలెండర్లను, రాబోయే ఏదైతే ఉందో అదంతా స్టోరీలు అంతా రాసి వాళ్ళకి ఖాళీగా లేదండి. వాళ్ళు ఆకాశములో ఆ తారను చూసిన తర్వాత బయలుదేరుకుంటూ వస్తే 2 సంవత్సరాలు పట్టిందండి. 2 సంవత్సరాలు పట్టిన తర్వాత వారు వచ్చి ఒక పెద్ద మేడను చూసి దాంట్లోకి వెళ్ళిపోయారు. మేడలు, మిద్దెలు ఉండాలి, లేకుండా కాదు, కానీ వాళ్ళ ఆలోచన అంటే రాజు ఇక్కడే ఉంటాడేమో అనుకున్నారు. చివరికి అందులోకి వెళ్తే ఏమైందంటే వాళ్ళకు కొంచెం కనిపిసి అయిపోయింది. మళ్ళా బయటకు వచ్చారు. వచ్చి ఆకాశంలో తారను చూశారు. దేవునికి స్తోత్రం. ఈ ఆకాశంలో తార ఎవరంటే దేవుని సేవకుడు. తారను చూసుకుంటూ వస్తున్న జ్ఞానులు ఎవరంటే మీరందరూ అన్నమాట. మామూలు కాదు, మీరందరూ జ్ఞానులే. ఈ జ్ఞానులందరికీ ప్రభు దర్శనము కావాలంటే ఆ తారను ఖచ్చితంగా సంప్రదించాలి. తార ఎక్కడ నిలిచిందో అక్కడికి వెళ్ళాలి. అప్పుడే ప్రభుని వారు పూజిస్తారు. గొర్రెలు దేవుని దూత మాట విన్నారు, వచ్చి గొర్రెలు సమర్పించి ఆయన్ని పూజించారు. హల్లెలూయా. అలాగే జ్ఞానులు కూడా వచ్చారు. ఆ ప్రభుని చూసి దర్శించి ఏం చేశారండి? బంగారమును, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఇచ్చి ఆయనను పూజించుడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్టమస్. క్రైస్ట్ అంటే క్రీస్తుని, మస్ అంటే ఆరాధన. ఈరోజు నువ్వు వచ్చింది ఎందుకంటే ప్రభువుని ఆరాధించటానికి. సంగమా, దేవుని పిల్లారా, మనము ఆరాధించే మనసు ఉన్నదా లేదా అనేది మనం ఆలోచన చేద్దాం. మనము శిరస్సు వంచితే అంతా మన మంచికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని మాటలు నాయనా, నేను కూడా ఏం చేయాలంటే దేవుని పూజించే పనిలో, దేవుని ఆరాధించే పనిలో, ఆయన కొలిచే పనిలో ఉంటే మంచిదని యావత్ ప్రపంచమంతా కూడా దేవుని ఆరాధిస్తున్నారు. ఆయన దేవుడని నమ్ముచున్నారు. ఒక్క మాట చదవండి, ముగిస్తాను నేను. యోహాను సువార్త 4వ అధ్యాయము 42వ వచనములో ఇలా ఉందండి. ఎంతమంది ఇక్కడ కూర్చున్నారో నాకు తెలియదు, కానీ ఈ మాటలు వింటున్న మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనము, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఆ దేశమంతా కూడా మారిపోయినటువంటి సందర్భము మనము బైబిల్లో చూస్తున్నాం. ఈ ప్రాంగణంలో ఈరోజు జరిగిన ఈ క్రిస్మస్ ఆరాధన ద్వారా కొన్ని కుటుంబాల కన్నా దీవెన దిగొస్తే ఎంతో మంచిది, ధన్యతని మీ అందరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను నేను. దేవుడి మాటలు దీవించునుగాక.